అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లతో విలవిలలాడుతున్న ఆంధ్ర ఆక్వా రైతులు అని చెప్పొచ్చు. కారణం ఏంటంటే ఈయన అధ్యక్షుడు అయిన తర్వాత 27% టారిఫ్లను పెంచడం చేత ఈనాడు ఆంధ్ర రైతులు, ముఖ్యంగా ఈ యొక్క చేపలు, రొయ్యల వంటి సాగు చేసే వాళ్ళు విలవిల్లాడుతున్నారు. నెల్లూరు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన రైతులు ఈనాడు సమస్యలో చేరుకున్నారని చెప్పొచ్చు. నిజానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలోని రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ యొక్క రొయ్యలు మరియు చేపల చెరువును బాగా ప్రోత్సహించారు అని చెప్పొచ్చు. నిజానికి గణాంకాలను కనుక పరిశీలిస్తే ముఖ్యంగా మరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తే 2023-24లో $2,369 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఆంధ్ర నుంచే జరిగినాయి. ముఖ్యంగా ఇవని చెప్పొచ్చు. 2023-24 గణాంకాల ప్రకారం మొత్తం దేశంలో 1.84 మిలియన్ టన్నుల ఎగుమతి జరిగితే అందులో ఆంధ్ర నుంచే 0.94 మిలియన్ టన్నుల ఎగుమతి జరిగింది. ఇందులో 24% ఫిష్ అయితే మిగతా 76% రొయ్యల నుంచి జరిగిందని చెప్పొచ్చు. దీంతో ఆంధ్ర రైతులు విముక్తి చెందాలి ఈ యొక్క సమస్య నుంచి అంటే స్థానిక ప్రభుత్వం తప్పకుండా దానిపైన చర్యలు తీసుకోవాలి, ప్రోత్సాహం అందించాలని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.